అమరావతిని మెగా సిటీగా రూపొందించేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మహానగరం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. అమరావతిలో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నగరాన్ని కూడా నిర్మించే యోచనలో ఉంది. ఇందుకోసం మరో 30 నుంచి 40,000 ఎకరాలు కావాలని అంచనా వేస్తుంది. అమరావతిలో ఇప్పటికే 64,912 కోట్లతో మొత్తం 92 పనులు చేపట్టబోతుంది. గడువులోగా పనులు పూర్తి చేసేలా టైం లైన్ కూడా పెట్టుకుంది. ఈ అంశం మీద కూడా షార్ట్ డిస్కషన్. సార్ లక్ష్మణ్ గారు, ఎప్పుడైతే ఈ అమరావతిలో అంతర్జాతీయ స్థాయిలో ఎయిర్పోర్ట్ అనగానే 5,000 ఎకరాల్లో కట్టాలి కాబట్టి మళ్ళీ పూలింగ్ లేదా దాన్ని ఏమంటారు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ అనేది చట్ట ప్రకారం చేయాలి. చట్ట ప్రకారం చేస్తే అన్ని వేల ఎకరాలు అవసరం లేదు. ల్యాండ్ పూలింగ్ ప్రకారంగా చేయాలని అక్కడ గ్రామాల రైతులు కోరుకుంటున్నారు కాబట్టి దానికి 5-6 ఇంతలు తీసుకోవాలి. కాబట్టి 5,000 ఎకరాలకి ఒక 30 నుంచి 40,000 ఎకరాలు తీసుకుంటే అప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ప్లాట్లు రైతులకి డెవలప్మెంట్ యాక్టివిటీస్ రోడ్లు గట్రా తీసేస్తే మిగిలిన 5,000 ఎకరాలు మిగులుతాయి అని చెప్పేసి నారాయణ గారు ఈరోజు లెక్కలు చెబుతున్నారు. సార్ ఆల్రెడీ ఉన్న 33 ఎకరాలు ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్స్ లేదంటే కనుక ఫారెస్ట్ ల్యాండ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంకొక 20,000 ఎకరాలు 54,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఆల్రెడీ సిఆర్డీఏ కింద ఉంది. ఉన్న తర్వాత మళ్ళీ 30-40 ఎకరాలు సేకరణ కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దానికి ఏంటయ్యా నేపథ్యం అంటే అమరావతి అంటే అమరావతి ఒకటే కాదు, విజయవాడ గుంటూరును కూడా కలుపుకొని ఒక మెగా సిటీగా ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి. మరి ఇప్పటి వరకు అటువంటిది 2014 నుంచి ఇప్పటి వరకు బయట పెట్టకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మెగా సిటీ అని చెప్పేసి ఉన్న స్థలాలని లేదా తీసుకున్నటువంటి ఆ 54,000 ఎకరాలని ఇంతవరకు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోకుండా మళ్ళీ ల్యాండ్ పూలింగ్కి వెళ్తారని చెప్పేసి వస్తున్న వార్తలను ఎలా చూడాలి? ఇది అసలు వైబుల్ అయ్యే అవకాశం ఉందా? లేదంటే కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదా కూటమి ప్రభుత్వానికి మెడకు చుట్టుకునేటువంటి అంశంగా భావించాలా? 33,000 ఎకరాల ల్యాండ్ పూలింగ్ జరిగింది. దాని చుట్టుపక్కల ప్రభుత్వ భూములు కూడా ఉన్నవి. కొండల గుట్టలు కూడా దాదాపు అక్కడ 50 ఎకరాల భూమి ఇవాళ ప్రభుత్వం ఉన్నప్పుడు మళ్ళీ భూసేకరణ చేస్తామని లేకపోతే ల్యాండ్ పూలింగ్ చేస్తాము అని చెప్పి మంత్రి గారు మాట్లాడారు. భూసేకరణ చేసినా కూడా రైతులకు లాభమేమి రాదు, ల్యాండ్ పూలింగ్ చేసినా కూడా రైతులకేం లాభం. ఎందుకంటారా, ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిన తర్వాత రేపు పొద్దున భూముల యొక్క విలువ పెరిగితే అంటే ప్రభుత్వం ఏమైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆస్తులు సంపాదించాలనుకుంటే నగరం అభివృద్ధి అవుతూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల విలువ పెరిగి రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగి సామాన్య పౌరులు కూడా అర్ధెకరో ఎక్కడో ఉన్న వాళ్ళు కూడా రేపు పొద్దున భూమి వాల్యూ పెరిగితే వాళ్ళ పిల్లలు సంతోషంగా బతుకుతారు. మీకేం అవసరమయ్యా? ఏముంది చుట్టుపక్కల భూమి లాగేసుకుంటాం, మీకు ఎక్కడ ఉన్నా అర్ధెకరా ఉన్నా మీరు ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వండి, ప్లాట్లు ఇస్తాం, లేకపోతే భూసేకరణ చేయండి, డబ్బులు ఇస్తాము అండి. అసలు భూసేకరణ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి అసలు చెప్పాలి కదా. కులపాలయ కూర్చొని మీరే చెప్తున్నారు. భూసేకరణ చేయడానికి మీ దగ్గర నిధులే లేదు. కేంద్రం ఎందుకు ఇస్తుంది వాటికి? సీడింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది డెవలప్ చేయడానికి మాత్రమే కేంద్రం నిధులు సమకూరుతున్నది. ఇప్పుడు మీరు రాజధానికి పనులు టెండర్లు పిలిచారు, అలాగే ఇంకా కొన్నిటికి పిలుస్తున్నారు. ఈ నెల రేపు నెల టెండర్లు ప్రత్యేకమై ఆల్రెడీ పనులు మొదలైతాయి. మొదలైనప్పుడు మీరు దాన్ని కంప్లీట్ చేసి ప్రజల ముందు పెడితే అక్కడ నగరం అభివృద్ధి అవుతున్నది అన్నప్పుడు రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తారు, వ్యాపారస్తులు వస్తారు, పరిశ్రమదారులు వస్తారు, చుట్టుపక్కల అరే రాజధాని వచ్చి ఇక్కడ అని చెప్పి జనాభా పెరుగుతుంది, నగరం అభివృద్ధి చూస్తారు. ఇప్పుడు మనము అదామంటే హైదరాబాద్ నగరం అని చెప్తారు. హైదరాబాద్ నగరము చుట్టుపక్కల ప్రభుత్వ భూములు కొని మీలాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసిందా? ఎన్ని ఏళ్ళ నుంచి చేయలేదే. నేను ఇక్కడికి వచ్చి 25 సంవత్సరాలు లేదు కడప జిల్లాకి.
నేను వచ్చినప్పుడు హైటెక్ సిటీలో కేవలం ఆ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు కట్టారు. అంతకుముందే అక్కడ కట్టాలని ప్రపోజల్ ఉండింది. సరే ఈయన గవర్నమెంట్ వచ్చింది, కట్టాడు. కట్టిన తర్వాత అక్కడే నువ్వు ఆ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్లాంట్ సిటీగా ఏమైనా రోడ్లు వేసావా, కాలువలతో వేవా, మురికి కాలువలు ఏమైనా వేసారా, డ్రైనేజ్ లేకపోతే ఎలక్ట్రిక్ పవర్ ఇచ్చారా? చూడండి అక్కడ ఓల్డ్ సిటీ అక్కడ అక్కడ పోయి ఆ చుట్టుపక్కల అన్ని చిన్న చిన్న గల్లీలు, సందులు, గొల్లులు, ఎక్కడుంది ఎక్కడ ప్లాంట్ సిటీనా? అది హైటెక్ సిటీ ప్లాంట్ సిటీనా? కానే కాదు. ఎవరు అనరా మాట అది ప్లాంట్ సిటీ అని. సరే, ఇక్కడ మీరు ప్లాంట్ సిటీ కట్టాలనుకుంటున్నారు. కట్టాలనుకున్నప్పుడు 33,000 ఎకరాల భూమిలో సీడ్ క్యాపిటల్ 7 ఎకరాలు పోతే అదంతా కూడా మీరు శుభ్రంగా రోడ్లు, డ్రైనేజీ, ప్లాంట్ సిటీగా మార్చండి దాన్ని. అలా అక్కడ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్స్ మొదలవుతాయో 100 కిలోమీటర్ల వరకు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, న్యాచురల్ గా పెరుగుతుంది. నిరుద్యోగులు పనే లేదు అక్కడ. అదే దాని మీద దృష్టి పెట్టకుండా ఇప్పుడు మీరు రైతులను, సామాన్య అర్ధెకరా ఎకరా ఉండేటువంటి పేద వర్గాల వారిని మీరు భయపెడుతున్నారు. తప్పది, వాళ్ళు బతకనివ్వండి వాళ్ళని. ఇప్పుడు మీరు తీసుకొని 10 సంవత్సరాలు అయిపోయింది ల్యాండ్ పూలింగ్ లో తీసుకొని. ఏమన్నా మీరు ప్లాట్ ఇచ్చారా? డివైడ్ చేసి ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు. ఎక్కడిస్తారో తెలియదు, ఎప్పుడిస్తారో తెలియదు. చట్ట ప్రకారం మీరు ప్లాట్లు ఇచ్చి ఉంటే ఈ పాటికి వాళ్ళు అక్కడ నిర్మాణాలు చేపట్టిండ్రు, వాళ్ళు అక్కడ అమ్ముకొనిండ్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కొని అక్కడ డెవలప్ చేసిండ్రు. ఖచ్చితంగా అభివృద్ధి అక్కడ కనపడేది. మీరు ఏమీ ఇవ్వకుండా ఇప్పటి వరకు వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇస్తారో ఇంకా చెప్పలేదు. ఇప్పటి వరకు కూడా ప్లానింగ్ ఏమో అయిపోయింది, కానీ వాళ్ళకు రైతులకు మాత్రం ప్లాట్లు ఇవ్వలేదు ఇప్పటి వరకు. ఈ 33,000 ఎకరాల్లోనే రైతులకు మీరు ప్లాట్లు ఇవ్వకపోతే రేపు 50,000 ఎకరాలు తీసుకునే ప్లాట్లకు ఇస్తారండి. ఎన్ని సంవత్సరాలు పడుతుందండి? అంటే మీ తరతరాల వారికి కూడా ఈ నగరం చంద్రబాబు నాయుడు గారి నగరంగా మార్పు చెంది ఆయన మనవడు కూడా ముఖ్యమంత్రిగా ఈ పరిపాలన చేయాలని ఉందే ఏమన్నా ఆలోచన? అట్లా కనిపిస్తుంది నాకైతే. కొడుకు కూడా కాదు, మనవడు కూడా చేయాలని, పరిపాలన చేయాలనేటువంటి ఆలోచన ఏమన్నా ఉందే? ఇదే రాజుల కాలమా? మీ పరిపాలన మీరు చేయాల్సింది చెయ్యండి. చేయకుండా చుట్టుపక్కల రైతులందరినీ ఇవాళ భయపెట్టిస్తున్నారు మీరు. మరి ల్యాండ్ పూలింగ్ అని చెప్పి, ల్యాండ్ అక్విజిషన్ అని చెప్పి ఏం అవసరం ఉందండి? హైదరాబాద్ నగరంలో అలా జరిగిందా? ఇవాళ ఎన్ని కిలోమీటర్ల దూరం డెవలప్ అయింది రియల్ ఎస్టేట్? ఎంత డెవలప్ అయింది ఇక్కడ? ప్రభుత్వం తీసుకుంటా భూములను తీసుకుని ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిందా ఇక్కడ ఇన్ని ఏళ్ళుగా? చేయలేదు కదా. అదే చంద్రబాబు నాయుడు ఇక్కడ చేశాడు. హైదరాబాద్ లో ఏమన్నా 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు చేశాడా? పని చేయలే కదా. ఇప్పుడు ఎందుకు చేస్తామంటున్నారు? విశ్వనగరం ఏంటండి? ఏది విశ్వనగరం అంటే? ప్రపంచానికి అంత పెద్ద నగరం, అంత పెద్ద 5 కోట్ల జనాభా ఉండేది పెద్ద విశ్వనగరమా? చిన్న రాష్ట్రం అది. ఎక్కడైనా 33 ఎకరాల రాజధాని ఉన్నటువంటి ఎక్కడైనా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగం చెప్పమని అడుగుతుందా? ఎక్కడ లేదు. మీరు ఎందుకు అంత లేనిపోని ఆలోచన చేస్తున్నారు? ఎవరికి అర్థం కావట్లేదు. మీ ఆలోచన ఏంటి ఇక్కడ? ఏంటి? మీరు రాజధాని కడితే మీరు చెప్పాల్సిన పనే లేదు. నగరం అన్నది అది విస్తరించుకుంటూ పోతుంది. ఎవరి ఇయర్ ప్రతి సంవత్సరం, ప్రతి ఏడాది పెరుగుతూ పోతుంది. ఆటోమేటిక్ గా గుంటూరు కలుస్తుంది, విజయవాడ అన్ని కలుస్తాయి. ఇవాళ రాజధాని రాకముందే గుంటూరు విజయవాడ హైవే రోడ్డు పడిన తర్వాత ఇటువైపు అటువైపు ఎట్లా అభివృద్ధి అయిందండి? ఏంటి కదా, దానితో ఏంటి కదా. అది కూడా మీరు ఎలా ఔటర్ రింగ్ రోడ్ వేస్తున్నారు, అనంతపురం వరకు హైవే రోడ్ వేస్తున్నారు. అక్కడి నుంచి అమరావతి నుంచి అన్ని వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నప్పుడు దాని కనెక్టివిటీ అన్నది ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. మీరు ఏమి ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిన పని లేదు, ల్యాండ్ పూలింగ్ అంతకన్నా లేదు. ఆయన పేదవాళ్ళు బతకనివ్వండి. ఎంత కష్టంలో ఉంటారు అక్కడ వాళ్ళు. ఎకరా 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు అంటే యావరేజ్ ఎంత అండి? ఎకరానే కదా ఒక్కొక్కరు ల్యాండ్ పూల్ జరిగింది. అట్లనే కదా ఆ ఎకరా లాగేసుకుని తక్కువ రేటుకు
ఒక 5 సంవత్సరాల తర్వాత అది ఇవాళ 10 లక్షలకు ఉండేది రేపు పొద్దున ఒక 2 కోట్లు 3 కోట్లు అయితే అతనికి వచ్చే ఆదాయం పోయినట్టే కదా. ఆ కుటుంబం బాగుపడదా, కోటీశ్వరులు కాకుండా. హైదరాబాద్ లో ఉన్నా కూడా తినడానికి లేక కూలి పని చేసే వాళ్ళు ఎప్పుడైతే సిటీ పెరిగిందో కోట్ల భూములు అమ్ముకొని మంచిగా ఇల్లు కట్టుకొని కార్లు కట్టుకొని దర్జాగా జీవిస్తున్నారు. అలా వాళ్ళు జీవించాలని లేదా మీకు ఆ చుట్టుపక్కల రైతులు? భూమి ఇప్పుడు 10 సంవత్సరాలే మీరు తీసుకుని ఆ భూమిని ఇంతవరకు ప్లాట్లు కేటాయించలేదు మీరు. అది చూడండి ముందు, ఆ మనిషిని చూడండి. ఎస్ లక్ష్మణ్ గారు. ఆనంద్ సాగర్ గారు, ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్న దానికి ఎన్ని ఒడిదుడుకులు ఫేస్ చేశారో తెలిసిందే. నిజంగానే 33,000 ఎకరాలు, యాక్చువల్ 37,000 ఎకరాలు సేకరించాలనేది, ఇంకా ఒక 3,000-4,000 ఎకరాలు పెండింగ్ ఉంది. వారిని కూడా కన్విన్స్ చేసే పరిస్థితిలోనే ఉంది ఈ 9 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత కూడా. 33,000 ఎకరాలు 29,000 మంది రైతులు ఇచ్చారు అంటే అన్ని చిన్న కమతాలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనే కదా అర్థం. సరే, ఇప్పుడు మీరేం చెప్తున్నారు, మీరనే కాదు ఒక ఫెయిలర్స్ వస్తున్నారు ఏంటంటే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళే వాలంటరీగా ముందుకొచ్చి తీసుకోండి మాది కూడా పూలింగ్లో తీసుకోండి అని చెప్పేసి. మరి వాళ్ళు వస్తే ఈ రకమైనటువంటి ఆలోచన వచ్చిందా, లేదంటే కనుక నిజంగానే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం 5,000 ఎకరాలు కావాలి కాబట్టి వాళ్ళని భూసేకరణ ద్వారా 5,000 ఎకరాలు తీసుకుంటే నష్టపోతారు కాబట్టి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు నష్టపోకుండా ఉండాలి కాబట్టి, వాళ్ళు బెనిఫిషియల్ అవ్వాలి కాబట్టి మొదటి ఫేజ్ ఎలా అయితే చేసామో వాళ్ళని కూడా పూలింగ్ ద్వారా చేయాలంటే, పూలింగ్ ద్వారా అంటే 5,000 ఎకరాలు సరిపోదు కాబట్టి దానికి 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు తీసుకుంటే 5,000 ఎకరాలు ఎట్లా మిగులుతుందంటే వాళ్ళకి ప్లాట్లు ఇచ్చేయంగా డెవలప్ చేసిన ప్లాట్లు, డ్రైనేజీలు అని చెప్పేసి ఈరోజు నారాయణ గారు లెక్కలు చెబుతున్నారు. ఇంకా ఒక రూపానికి రాలేదు. కానీ ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటున్నారు? ఒక పెద్ద కుదుపు కుదురే దాన్ని ఏమంటారు, రాష్ట్రం గురైంది, ఆ కుదుపు నుంచి ఇప్పుడే బయటపడింది అని అనుకోండి మీకు అనుకూలంగా ఉన్నవాళ్ళు. మళ్ళీ ఎందుకని చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన రిస్క్లు ఇప్పుడు నిన్నటికి కూడా ప్రపంచ బ్యాంకుకి లెటర్లు రాశారు. ఓకే, వాళ్ళు వైసీపీ వాళ్ళే రాశారని మీరు అంటొచ్చు, ఏమో రైతులే రాశారేమో అనుకుందాం కాసేపు. రేపు రైతులు రాయకూడదని రూల్ ఉందా? ఒక్క రైతు అడ్డం పడినా, ఒక్క ఎకరం అడ్డం పడినా కానీ ఒక సీడ్ యాక్సెస్ రోడ్ ఇప్పటి వరకు కూడా హైవే కనెక్ట్ చేయడానికి కారణం ఏంటి? రాజకీయ కారణాలు ఉంటే ఉండొచ్చు, కానీ జాప్యం జరిగిందా లేదా? ఈ రకమైన అడ్డంకులు వచ్చే అవకాశం మెండుగా కనపడుతున్నప్పుడు ఎందుకు ఈ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు? ఇంకొకటి సార్, ఇప్పుడు ఎలాగో 2-3 నెలల్లో బై జూన్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. జస్ట్ ఆ రివర్ మీద కనెక్ట్ అవడమే. ఏది బైపాస్ వెస్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే డైరెక్ట్ గన్నవరం ఎయిర్పోర్ట్ యాక్సెస్ అండి. అమరావతి నుంచి పెద్ద టైం పట్టదు. ప్రపంచంలో ఏ మేజర్ ఎయిర్పోర్ట్ తీసుకున్నా సిటీకి దాదాపుగా 1.5 నుంచి 2 గంటల టైం పట్టేటటువంటి దూరంలో కడతారు. ముందే అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ప్యారిస్ తీసుకోండి, లండన్ తీసుకోండి, హీత్రూ కానీ, లేదంటే కనుక ఈవెన్ హైదరాబాద్ తీసుకోండి, చెన్నై తీసుకోండి, ఊరి అవతలు ఎక్కడో ఉంటాయి. ఇంకా అటన్నిటితో పోలిస్తే గన్నవరం దగ్గరేనండి అమరావతికి. ఇప్పుడు జస్ట్ మీకులాగా మేము కూడా విన్నాం పూర్తిగా దీని మీద. మా వరకు స్పోక్స్ పర్సన్ వరకు ఇంకా ఏమి నోట్ రాలేదు. సో ఇది చాలా మనం ముందుగానే టూ ఎర్లీ టు సే ఇది ముందుగా మాట్లాడడం అనేది మరి భావ్యం కాదు. అది అసలు సీఎం గారు మైండ్ లో ఏముందో, ఆయన క్యాబినెట్ లో ఈ విషయం డిస్కషన్ రాలేదని అన్నారు పొద్దున్న నేను అడిగితే. ఏదో పేలర్ బయటకు వచ్చింది తప్ప ఇంకా క్యాబినెట్ వరకు రాలేదు. వచ్చిన తర్వాత దీని మీద కూలంకషంగా మాట్లాడదాం సార్. ఇది కాబట్టి ముందుగా మాట్లాడడం అంటే కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అయితే రాజధాని నిర్మాణం అనేది సాగుతుంది, ఈ సాగుతూ ఉంటుంది. రేపు ప్రధానమంత్రి గారు వచ్చి 2వ తారీఖు వస్తున్నారని అన్నారు. ఆ రోజు నుంచి ముమ్మరంగా జరుగుతాయి. ఒక రూపురేఖలు 5 ఏళ్లలో రావాలనేది ఆయన విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్ను కూడా హైదరాబాద్ సరసన నిలబెట్టాలనే ఒక యజ్ఞంలాగా, తపస్సులాగా ఆయన పట్టుదలగా ఉడుము పట్టుదలతో ఉన్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. దానికి ఈవేళ చాలా మందితో ఇప్పుడు విమర్శలు ఎందుకు వస్తున్నాయంటే ఇందులో పడిపోయి రాజకీయం చేయట్లేదు, వాళ్ళు ప్రత్యర్థులు ఇప్పటికీ అల్లరి చేస్తున్నారు, తిడుతున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, చిన్న విషయాన్ని రాజకీయం చేస్తున్నారు, ప్రభుత్వం మీద బొరలు జల్లుతున్నారు అనేది కూటమిలో ఉంది, బయట ఉంది, మీలాంటి ఛానల్లో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. కానీ ఆయన ఇవన్నీ
క్రీగంటితో చూస్తూ ఆయన మెయిన్ స్ట్రీమ్ లైన్ ఈ రాజధాని నిర్మాణం మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేశారు. దాన్ని మనం ఎప్రిషియేట్ చేయాలి. ఈవేళ యువతకి ఈ రాష్ట్రంలో భవిత కావాలి, ఉద్యోగం కావాలి, ఉపాధి కావాలి. గుండెకి ఆపరేషన్ కావాలంటే హైదరాబాద్ పోవాలి. జగన్ గవర్నమెంట్ లో ఒక మంత్రికి గుండె ఆపరేషన్ బొంబాయిపోయాడు. నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి బొంబాయిపోయాడు. ఏమిటి ఇక్కడ వైద్యం ఇంక ఉండదా? అత్యుత్తమ వైద్యం ఇక్కడ మనం అందించలేమా? అత్యుత్తమ విద్యను ఇక్కడ అందించలేమా? అత్యుత్తమైనటువంటి ఉపాధి అవకాశాలను ఇక్కడ క్రియేట్ చేయలేమా? బ్రహ్మాండమైనటువంటి దేశంలో అతిపెద్ద రైల్వే జంక్షన్ ఇక్కడ రూపుదాల్చుకోబోతుంది. అందరూ ఏమంటారంటే ఇవన్నీ చూపిస్తారు, అరిచేతిలో వైకుంటూ ఉంటారు. కాదు, ఆయన విజన్ అది. ఆయన ప్రజలు టైం ఇవ్వలేదు. మొన్న కంటిన్యూ అయ్యి ఉంటే ఇవన్నీ సాకారం అయ్యాయి. ఏమో భవిష్యత్తులో ఇవన్నీ జరిగిన తర్వాత ఈ ఎక్స్పాన్షన్ లో ఇంకా ఏమైనా అవసరం అవుతుందని ఆయన ఊహిస్తున్నారేమో. ఆయన విజన్ లో ఆ విధంగా ఏమైనా ఉందేమో. ఆ మిగతా 40,000 ఎకరాలు ప్రొక్యూర్మెంట్ కోసం దాన్ని మనం ఇంకా కూలంకషంగా, నిశ్చితంగా, లోతుగా పార్టీలో తెలుసుకుంటేనే కానీ, ప్రభుత్వంలో వింటేనే కానీ మేమేం మాట్లాడలేము దాని మీద. ఏదైనా ఆయన తపన్ని ఈ శరవేగంగా మరొక 3 ఏళ్లలో ఒక రూపురేఖల్ని తీసుకురావాలనేది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దానికి మేము అందరం కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఆదాయం లేదు, అభివృద్ధి లేదు. 5 ఏళ్ళు అధోగతి అయిపోయింది రాష్ట్రం. 30 ఏళ్ళు వెనక్కపోయింది. వచ్చింది ఇప్పుడు ఇంకా 10 నెలలు ఇంకా సంవత్సరం పూర్తవడానికి 75 రోజులు టైం ఉంది సార్, 1 ఇయర్ కంప్లీట్ చేయడానికి. అప్పుడే ఇంత శరవేగంగా ఇవన్నీ మళ్ళీ ప్రధానమంత్రి గారు రావడం, అక్కడ కొబ్బరికాయ కొట్టే పరిస్థితి తీసుకొచ్చారంట. ఆయన మట్టి ఇస్తాడో నీళ్లు ఇస్తాడో అది వేరే విషయం. మొత్తానికి మొన్న ఏదో అలోకేట్ చేశారు కదా, రాజధానికి డబ్బు ఇచ్చారు కదా, ఇప్పించారు కదా, పోలవరానికి ఇప్పించారు కదా, అక్కడ పనులు జరుగుతున్నాయి కదా, జరుగుతుంది కదా. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో మూతేసేశారుగా, పనిచేసే వర్కర్లు రాత్రి బీహార్ పంపించేశారుగా. ఓకే సాగర్ గారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి లాగా ఏపీ పరిస్థితి రాబోతుంది అన్నట్టుగా ఉంటుంది. నేనే సార్ బాజీ గారు మీ వర్షం చెప్పండి సార్, అవునా కాదు సార్? ఆయనేమో అనావృష్టి అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో టోటల్ గా అనావృష్టి, ఇప్పుడు ఈయన వచ్చారు, ఈయనంతా అతివృష్టిలాగా కనపడుతుంది. అంటే నిజంగా గనక ఈ ప్రపోజల్ కూడా గనక నిజమైతే గనక, ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతోనే ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఏంట్రా బాబు ఇంత పెద్ద నిర్ణయం ఒకవేళ నిజమైతే కనుక ఎన్ని ఇబ్బందులు అవుతాయి, మళ్ళీ ఇంకా ఎంత డిలే అవుతుంది, రేపు నిజంగానే 5 సంవత్సరాల తర్వాత వీళ్ళే కొనసాగుతారని గ్యారంటీ లేదు కదా. మరి 33,000 ఎకరాలకి ఆ రకంగా పాడుపెట్టినప్పుడు ఇంకో 30-40 ఎకరాలు తీసుకుంటే ఆయన ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారే కనుక వస్తే దీన్ని పెద్ద మనసుతో ఆయన మొత్తం మార్చేసుకొని కొత్త జగన్మోహన్ రెడ్డి 2.0 నిజంగానే వచ్చి అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి రైతులందరినీ దగ్గరకు తీసుకొని మీకు ఎటువంటి అన్యాయం చేయరని చెప్పేసి అమరావతిని ముందుకు తీసుకెళ్తాడా? అసలు ఏమన్నా అసలు నాకైతే నమ్మకం లేదు. మరి చంద్రబాబు నాయుడు గారికి ఎలా నమ్మకం ఉందండి దగ్గర నుండి చూసి? చంద్రబాబు నాయుడు గారు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ గా వెళ్తున్నారనిపిస్తా ఉందండి. ఇప్పుడు నాకు అర్థం కాని అంశం ఏంటంటే, నిన్నగాక మొన్న నారాయణ గారు 2,000 ఎకరాలే మిగిలిని 44,000 ఎకరాలు ఇంకా కావాలి అని స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు. మళ్ళీ వెంటనే ఇవాళ యూటర్న్ తీసుకొని 5,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి కావాలి, 30,000 ఎకరాలు ఉంటే సరిపోతుంది, 30,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేద్దాము, రైతులు ఇస్తామంటున్నారు అని చెప్తున్నారు. ఏది నిజం? ఎందుకు 2 రోజుల్లోనే ఆలోచన విధానం మారింది? నిజాలు వీళ్ళు బయట పెట్టట్లేదండి. రైతులు ఎవరిస్తారండి? ఇవాళ వాలంటరీగా వచ్చి మేము ఇస్తామంటారా? ఇవాళ మీరు అమరావతి 33,000 ఎకరాల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ 10 కోట్లు తక్కువ లేదు ఎకరం రేటు. ఇంకా కోర్ క్యాపిటల్ ఏరియా అనేది 30 కోట్లు, 30 కోట్లు ఎకరం కాస్ట్. మీరు కొంచెం ముందుకెళ్తే 10 కోట్లు విలువ చేసే భూముల్ని రైతులు ఉచితంగా ఇచ్చేస్తారా? చెప్పండి. ఎవ్వరు ఇవ్వరు. ఇది మళ్ళీ ఒక భంగపాటు కలక్క మానదు. ఎందుకంటే మళ్ళీ అత్యాశకి వెళ్తా ఉన్నారు. ఏదైతే ఆయన సింగపూరు అట్లాగే టోక్యో లాంటి నగరాన్ని ఇన్స్పైర్ చేసుకొని ఏదో ప్లాంట్ సిటీగా చేద్దాము అనుకుంటా ఉన్నారు. ఉన్నదాన్ని ముందు చక్కగా దాన్ని ప్లాంట్ గా కట్టేసి ఏదైతే ముందు ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నారో ఆ ప్రణాళికల ప్రకారంగా ప్రభుత్వ రంగ నిర్మాణాలను చేసేసుకుంటే ఆటోమేటిక్ గా చుట్టుపక్కల డెవలప్ అవుతుంది. ఒకవేళ ప్లాంట్ సిటీయే కావాలనుకున్నప్పుడు సిఆర్డిఏ పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఏదైతే ఎవరైతే అనుమతుల కోసం పర్మిషన్ల కోసం కట్టడాల కోసం వచ్చినప్పుడు దాన్ని ప్లాంట్ గా ఉండేటట్టుగానే ఉంటేనే అనుమతిస్తామని చెప్పేసి
వాటిని చేయొచ్చు. వీళ్ళు ముందే చేసి దాన్ని ప్లాన్డ్గా డివైడ్ చేసేసి సెక్టార్స్ లాగా విభజించి, ఈ దేశంలో ప్లాంట్ సిటీ ఉంది అంటే చండీగఢ్ని వాళ్ళు ఇట్లాగే భూములు తీసుకొని ప్లాంట్గా కట్టారు. సెక్టార్స్ వారీగా విభజించి నివాసాలు ఎక్కడ, కమర్షియల్ ఎక్కడ, షాపింగ్స్ ఎక్కడ, ఇలా చేశారు. ఈ 33,000 ఎకరాల్లో కూడా ఆ రకంగా ప్లాంట్ సిటీ చాలా బాగా కట్టొచ్చు. ఏదైతే ప్రభుత్వ అవసరాలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో అవి కట్టేసిన తర్వాత ప్రజలకి రైతులకి ఇవ్వాల్సిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఏదో ఒకటి అమ్ముకోవటమో లేకపోతే కట్టుకోవటం ఏదో ఒకటి చేసుకుంటారు. ఆ పక్క మన చుట్టుపక్కల ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది, నగరం మహానగరంగా విస్తరిస్తుంది ఆటోమేటిక్గానే. ఇప్పుడు ఇది చేస్తున్న ఏదైతే ఆలోచన విధానం ఉన్నది కరెక్ట్ కాదండి. నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ రాంగ్ స్టెప్ వేస్తున్నారు. మీరు ఇందాక అన్నట్టు మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఏదన్నా ప్రభుత్వాలు మారితే అధోగతి పాలైపోతుంది. అందుకని కట్టాల్సిందేదో 3 ఏళ్లలో ఇప్పుడు సేకరించిన భూముల్లోనే చక్కగా నీట్గా రాజధాని నిర్మాణానికి కావాల్సిన అవసరమైన ఎమ్యూనిటీస్ని కట్టేస్తే అట్లా హైదరాబాద్ లాగా చుట్టుపక్కల డెవలప్ అయిపోతుందండి. సిఆర్డిఏ నామ్స్ని ప్లాంట్ సిటీకి అనుగుణంగా నామ్స్ ఇస్తే కనుక చక్కగా రోడ్లు ఎంత వెడల్పు ఉండాలి, కమర్షియల్ కాంప్లెక్సెస్ ఎక్కడ ఉండాలి, రెసిడెన్షియల్ ఎక్కడ ఉండాలి. ఇప్పుడు ఇంకొక ప్రమాదం ఏంటో తెలుసా, మీలాంటి నాలాంటి వాళ్ళు మధ్య తరగతి వాళ్ళు అక్కడ ఉండే పరిస్థితి ఉండదు. వెళ్ళి అన్ని సంస్థలకి కమర్షియల్గా కోట్లు ఇస్తే మీ 10 కోట్లు ఎకరం అయితే గజం ఎంత ఉంటుందండి? గజం ఎంత ఉంటుంది? 50,000, 70,000, ₹1,00,000 గజంతో కొని ఇల్లు కట్టుకోగలుగుతామా, ఉండగలుగుతామా? అంటే అది కేవలం ఎందుకు రాజధాని అంటే ఏంటి? డబ్బున్నాళ్ళును సంస్థలు, పారిశ్రామిక వాడులు లేకపోతే అవే ఉండాలా? జనం నివాసం ఉండొద్దా? ఇది చాలా తప్పుడు ధోరణితోటి చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ కోర్ క్యాపిటల్ కట్టినా ఈ 33,000 ఎకరాల్లో చక్కగా విమానాశ్రయం కానివ్వండి ఏదైతే కట్టేస్తే మిగతా ప్రాంతాల్లో జనాలు వాళ్ళే కట్టుకుంటారు. వాళ్ళు ఉండే నివాసాలు కానివ్వండి లేకపోతే కమర్షియల్ కాంప్లెక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, హోటల్స్ కానివ్వండి అన్నీ వచ్చేస్తాయి. అసలు ఏ సంస్థ ఎంత అడుగుతుంటే అంత ఇచ్చేస్తారా? ఏ రేటుకి ఇస్తున్నారు? ట్రాన్స్పరెన్సీ ఉండద్దా? ప్రజలకు తెలియపరచొద్దా ఎవరికి ఏ రేటుకి భూములు ఇస్తున్నారు, ఏ సంస్థలు అడిగినాయి? అది బహిర్గతపరచాల్సిన అవసరం ఉంది. ఇది నా అభిప్రాయం. ఇది ఇంకా ప్రిలిమినరీ స్టేజ్లోనే ఉందంటున్నారు. ఒకవేళ మెటీరియలైజ్ అయితే మాత్రం అందరు స్టేక్ హోల్డర్స్ని పరిగణలోకి తీసుకోవాలి. నాట్ ఓన్లీ దట్, ఈవెన్ అన్ని పార్టీల వాళ్ళని పిలిచి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంలాగా కనపడుతుంది. చూద్దాం ఆ దిశగా ఆలోచిస్తారో లేదో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, లక్ష్మణ్ గారు, ఆనంద్ సాగర్ గారు, అలాగే స్పెషల్ థ్యాంక్స్ టు షిబ్లీ గారు. ఇదే వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.